హాయ్ బంగారామ్స్, హ్యాపీ సండే. అందరూ ఏం వండుకున్నారండి? ఇదైతే మాత్రం లాస్ట్ వీక్దండి. తండ్రి కొడుకులు ఇద్దరు వెళ్ళి కిలో మటన్ తీసుకువచ్చారు. మా ముగ్గురికి కిలో ఎందుకు చెప్పండి, అందుకనే సండే రోజు మటన్ ఇగురు వండానండి. మర్నాడు బెండకాయ మటను పులుసు చేశానండి. ఆ రెండు ఎలా చేశానో ఏంటో చూద్దాం పద. మటన్ ముందుగా కొద్దిగా పసుపు వేసి శుభ్రంగా కడిగి, కిలో మటన్కి స్పూను పసుపు, 2 స్పూన్లు ఉప్పు, 2.5 స్పూన్లు కారం వేసుకోవాలి. ముందుగా నేను మ్యారినేట్ చేస్తానండి, తర్వాతే వండుతాను ఏదైనా. అప్పుడే ముక్క ఉప్పు కారం పట్టి టేస్టీగా ఉంటుందండి. డైరెక్ట్గా వండితే ముక్క చప్పగా ఉంటుందండి. ఎప్పుడైనా ఇలాగే చెయ్యండి. అలాగే 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూను గరం మసాలా, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి, కొద్దిగా కరివేపాకు వేసి, మొత్తం అంతా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా ముక్కకి పట్టేటట్లు చేత్తో కలపాలండి. అప్పుడే ముక్కకి పడుతుంది బాగా. గరం మసాలా నేను తయారు చేసిందేనండి, బయట మాత్రం కొనను. లాస్ట్ వీక్ పెట్టాను చూడండి ఫిష్ పులుసు, అప్పుడు ఆ గరం మసాలా ఏనండి ఉంది, అదే వేశాను. ధనియాలు జీలకర్ర నేను అనాస పువ్వు వేస్తానండి, మంచి టేస్ట్ వస్తుంది. అలాగే సాజీరా కూడా 1 స్పూను వేశాను. లాస్ట్ వీక్ పెట్టాను చూడండి గరం మసాలా, అదేనండి ఇంకా ఉంది, అదే వేశాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్టు అప్పటికప్పుడు దంచి వేస్తానండి. నాన్ వెజ్ కర్రీస్కి అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా దంచి వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. మొత్తం అంతా ఇలా ముక్కకి మసాలా అంతా పట్టినట్లు కలిపిన తర్వాత మూత పెట్టి 1 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చండి. గంట పోయాక చూడండి ఎంత బాగా ముక్కకి పట్టేస్తుందండి మసాలా. 3/4 కిలోయే వండానండి, 1/4 కిలో ఫ్రిడ్జ్లో పెట్టేశాను మర్నాడు పులుసు చేయడానికని. ఇప్పుడు కుక్కర్లో 3 గరిటెలు ఆయిల్ పోసుకోవాలండి. కొద్దిగా నువ్వుల నూనె వేసానండి, టేస్ట్ చాలా బాగుంటుంది. చికెన్ కానీ మటన్ కానీ వండేటప్పుడు బిర్యానీ ఆకు 3 ఆకులు వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 2 ఇలాచీలు, 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి, 1 పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసి, కొద్దిగా పుదీనా వేసి, ఉల్లిపాయలు ఇలాగా రంగు మారే వరకు వేయించుకొని 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించి, 1 పెద్ద టమాటా ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసి, అది కూడా ఆయిల్ బయటకు వచ్చే వరకు వేయించాలండి. ఇది వేగడంలోనే ఉంటుందండి కర్రీ టేస్ట్. కొంతమంది ఉల్లిపాయలు బాగా వేయించకుండా మటన్ వేసేస్తారండి, ఉల్లి వాసనతో అస్సలు టేస్ట్ బాగుంటుందండి. ఇదేనండి ముఖ్యం, ఇలాగా నూనె బయటికి రావాలన్నమాట. ఇప్పుడు మ్యారినేట్ చేసిన మటన్ వేసుకుందామండి. ఈరోజు చపాతీ చేస్తున్నాను, అందుకని చపాతీతో కర్రీ కాస్త ఎక్కువ తింటాం కదండి. 700 గ్రాముల్లాగా అంటే 3/4 కిలో దగ్గరండి వండుతున్నాను. 1/4 కిలో లాగా ఫ్రిడ్జ్లో పెట్టేశానండి, మర్నాడు పులుసు చేయడానికని చెప్పాను కదా. మటన్ వేసిన తర్వాత ఆయిల్లో కనీసం 5 నిమిషాలైనా వేయించాలండి. మటన్లో నీళ్ళంతా బయటికి వచ్చే వరకు మాత్రం వేయించాలండి, అప్పుడే కర్రీకి టేస్ట్ ఉంటుంది. ఏంటి స్వర్ణ అంటే పెద్ద వీడియో కూడా ఇలా ఫాస్ట్గా పెట్టారని అనుకుంటున్నారా? లేదండి, కొద్దిగా ఫాస్ట్ పెట్టాను అంతే. నా స్టైలే అంతండి, ఫాస్ట్ అనమాట. ఏ పని చేసినా మాటలు కూడా నండి చాలా ఫాస్ట్. మీకు అర్థం అవుతున్నాయో లేదో నాకు మాత్రం తెలియదు, కానీ మాటలు ఫాస్టే, నా పనే ఫాస్ట్ అండి. ఏంటో స్లో నాకు రాదు. ఎవరైనా స్లోగా చేస్తే నాకు చిరాకు వస్తుందండి. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అండి, ఏం చేస్తాం మరి, తప్పదు, అడ్జస్ట్ అయిపోండి. మటన్లో నీరంతా ఎగిరిపోయి నూనె ఇలా పైకి తేలే వరకు మాత్రం వేయించుకోవాలండి, అప్పుడు నీళ్ళు పోసుకోవాలి. హైదరాబాద్లో మటన్ చాలా బాగుంటుందండి, 2 విజిల్స్కే మెత్తగా ఉడికిపోతుంది. మటన్ మొత్తం మసాలాలో వేగి ఆయిల్ బయటికి వచ్చాక 1 గ్లాసున్నర నీళ్లు పోసానండి. ఎందుకంటే చపాతీ కదా, కాస్త ఇగురు కావాలి, అందుకని కొద్దిగా నీళ్ళు ఎక్కువ పోసానండి. లేదంటే 1 గ్లాస్ అయితే సరిపోతుంది, కుక్కర్ కదండి, నీళ్ళు ఎక్కువ లాగవు. మామూలుగా కూడా ఉడికిపోతుందండి మటన్, కుక్కర్లో పెట్టనవసరం లేదు. హైదరాబాద్ మటన్ అయితే మాత్రం. ఇప్పుడు నేను తయారు చేసిన మసాలా 1 స్పూను వేసానండి. మ్యారినేట్ చేసినప్పుడు 1 స్పూను వేసాను కదా, ఇప్పుడు 1 స్పూను. అలాగే జీలకర్ర పొడి ఎప్పుడు నా దగ్గర ఉంటుందండి, అది 1 అర స్పూను వేసుకోండి. ఇగురు చాలా బాగుంటుందండి, మంచి టేస్ట్ వస్తుంది జీలకర్ర పొడి వేయడం వల్ల. ధనియాల పొడి కావాలంటే వేసుకోవచ్చు, కానీ గరం మసాలాలోనే ధనియాలు కాస్త ఎక్కువగా వేసి చేశాను కాబట్టి నేను మళ్ళీ వేరేగా ధనియాల పొడి వేయనండి.
కుక్కర్ మూత పెట్టే ముందే ఉప్పు సరి చూసుకొని, ఉప్పు కాస్త పడుతుంది ఎందుకంటే టమాటా వేసాం కదా, అందువల్ల ఒక అర స్పూను ఉప్పు వేసానండి. అలాగే కరివేపాకు కూడా కొద్దిగా వేసి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ రానివ్వాలండి. మటన్ చాలా లేతగా ఉందండి, అందుకనే 2 విజిల్స్ సరిపోతుంది. అదే మటను ముదురుగా ఉందనుకోండి, కనీసం 4-5 విజిల్స్ అయినా రానివ్వాలండి. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో, చేత్తో చిదిమి చూపిస్తాను, మీరే చూడండి. అయినా మనకి మటన్ వండేటప్పుడే తెలిసిపోతుందండి అది లేతదా ముదరదా అని. దాన్ని బట్టి మనం ఎన్ని విజిల్స్ పెట్టాలో నిర్ణయించుకోవాలి. చూశారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర గుప్పెడు వేసుకొని ఇంకొకసారి కలిపితే అంతేనండి. చపాతీ చేశానని చెప్పాను కదండి, అందుకని కాస్త ఇగురు ఉంచానండి. చపాతీలు పూరీలతో ఇలా గ్రేవీ కర్రీ చాలా బాగుంటుందండి. ఆ గ్రేవీలోని ముంచుకొని తింటుంటే సూపర్గా ఉంటుందండి. అలాగే మినపగారెలు, ఈ కర్రీ కూడా చాలా బాగుంటుందండి. ఇంకోసారి అది చేసి మీకు పెడతాను. మటన్ గ్రేవీ కానీ మటన్ ఇగురు కానీ అంటామండి దీన్ని. చాలామంది పులుసు అంటారండి, ఏంటో మరి నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. పులుపు వేస్తేనే పులుసు అండి, ఇది పులుసు ఎలా అవుతుంది చెప్పండి. దీన్ని ఇగురనే అంటామండి మేము మాత్రం. ఆ ఇగురులోని చపాతీ ముంచుకొని తింటుంటే ఉంటుందండి, సూపర్గా ఉంటుంది అనుకోండి. బాబు తింటూ చూడండి, వాడి ఎక్స్ప్రెషను మీరే నవ్వుతారు. చాలా వేడిగా ఉంది, చూసుకో. మంచి మమ్మీయేనా? ఇంకో రోజు బెండకాయ మటన్ పులుసు చేశానండి. అది కూడా ఎలా చేశానో చూసేద్దాం పదండి. కొద్దిగా మందంగా ఉండే గిన్నె పెట్టుకొని 3 గరిటెల ఆయిల్ వేసి 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి, 1 పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసి, ఉల్లిపాయలు దోరగా వేయించాక 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. మ్యారినేట్ చేసినప్పుడు వేసాం కదా, ఇప్పుడు 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు వేయించాలండి. ఇప్పుడు 1 పెద్ద టమాటా సన్న ముక్కలుగా కట్ చేసి అది కూడా వేసి నూనె పైకి వచ్చే వరకు మాత్రం వేయించాలండి. టమాటా కాస్త ఎక్కువగానే వేసుకోవాలి, పులుసు కదండి, బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటాలు మొత్తం అన్నీ బాగా వేగి ఆయిల్ పైకి వచ్చాక మ్యారినేట్ చేసిన ఈ మటన్ కూడా వేసుకొని ఒక 5 నిమిషాలైనా వేయించాలండి. మటన్లోని నీరు కూడా బయటకు వచ్చి ఆయిల్ పైకి తేలే వరకు మాత్రం వేయించుకోవాలండి. కుక్కర్లో వండలేదండి, ఎందుకంటే బెండకాయ పులుసు కదండి, బెండకాయలు పేస్ట్ అయిపోతాయి. లేతగానే ఉంది కాబట్టి మామూలుగా గిన్నెలోనే వండేస్తున్నాను. మీకు కావాలంటే కుక్కర్లోనైనా వండుకోవచ్చు, కానీ లాస్ట్లో బెండకాయలు కలిపి అప్పుడు పులుసు పోయాలండి. ఇదే ప్రాసెస్. పులుసుకి కాస్త ఉప్పు కారం పడుతుందండి, అందుకనే ఇంకొక అర స్పూను కారం వేశాను. ఇంకొకసారి బాగా కలిపి 1 గ్లాసు నీళ్లు పోసి ఉడికించుకోవాలండి. బెండకాయలు వేయకముందే మటన్ ఉడికించుకోవాలండి. మటన్ బాగా ఉడికాక అప్పుడు బెండకాయలు వేసి పులుసు పోసుకోవాలి. ఆయిల్ ఇలా పైకి తేలాక 1 గ్లాస్ నీళ్ళు పోసి మూత పెట్టి చిన్న మంట మీద ఉడకనివ్వాలండి. ఒక 10 నిమిషాలైనా ఉడకనివ్వాలి. మధ్యలో ఒకసారి మూత తీసి బాగా కలపాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. నీరంతా ఎగిరిపోయే వరకు మాత్రం ఉడికించుకోవాలి. చూసారా, నీరంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి వచ్చింది కదా. ఇప్పుడు ఇంకొకసారి కలిపి 1/4 కిలో బెండకాయలు కట్ చేసి వేసానండి. 1/4 కిలో మటన్ కదా, 1/4 కిలో బెండకాయలు అయితే కరెక్ట్గా సరిపోతుంది. బెండకాయలు కూడా వేశాక కాసేపు వేయించాలండి. ఎక్కువసేపు అవసరం లేదండి. బెండకాయల్లో పచ్చివాసన పోయే వరకు మాత్రం
ఒక 2-3 నిమిషాలు వేయిస్తే సరిపోతుందండి. పులుసు పోసేసుకోవడమే. ఈ 2 వంటలు కూడా చాలా బాగా కుదిరాయండి. అసలు నేను షార్ట్గా పెడదామనుకున్నాను, కానీ ఇంత టేస్టీ వంటకం షార్ట్గా కంటే కూడా ఇలా మీకు విపులంగా చూపిద్దామని పెద్ద వీడియో చేస్తున్నానండి. ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా కుదిరాయండి 2 కూడా. మటన్ ఇగురు అదేనండి, గ్రేవీ కర్రీ, ఈ బెండకాయ మటన్ పులుసు అయితే చాలా చాలా బాగా కుదిరాయండి. 2 బాగున్నాయండి. ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు మన టేస్ట్కి సరిపడా చింతపండు పులుసు పోసుకోవాలండి. నేనైతే చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని పులుసు తీసుకున్నాను. ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు వేసుకొని గరం మసాలా ఒక స్పూను వేసుకోండి. మ్యారినేట్ చేసినప్పుడు వేసుకున్నాం కదా, ఇదేమో ధనియాల పొడి అండి. ఒక అర స్పూను ధనియాల పొడి వేసుకోండి. పులుసులోకి ధనియాల పొడి వేస్తే చాలా బాగుంటుందండి. ఉప్పు కూడా పడింది, పులుసు కదండి, ఉప్పు కొంచెం పడుతుంది. ఒక 2 స్పూన్లు ఉప్పు వేసుకొని ఒకసారి శుభ్రంగా కలిపి మూత పెట్టి బెండకాయ ఉడికే వరకు, బెండకాయ మటను మొత్తం అంతా ఉడికే వరకు, చిక్కగా అయ్యే వరకు మాత్రం ఉడికించుకోవాలండి. బాగా ఒకసారి కలిపాక మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడకనివ్వాలండి. హైలో మాత్రం పెట్టకండి. పులుసు చిక్కగా అయ్యే వరకు సిమ్లో పెట్టి ఉడకనివ్వాలండి. ధనియాలు, జీలకర్ర, యాలకులు మొదలైన గరం మసాలా సామాన్లన్నీ దోరగా వేయించి చేస్తానండి మసాలా. లాస్ట్ టైం ఫిష్ పులుసు చేసినప్పుడు చేశానండి గరం మసాలా, ఆ వీడియోలో ఉంటుంది చూడండి ఎవరైనా చూడకపోతే. మనకి ఇంకా కావాలంటే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి వేసుకుంటే సరిపోతుంది. చూసారా, పులుసు దగ్గరగా అయిపోయి చిక్కగా అయిపోయింది కదండి. ఇప్పుడు గుప్పుడు కొత్తిమీర వేసుకుంటే అంతేనండి, టేస్టీ టేస్టీ మటన్ బెండకాయ పులుసు రెడీ అండి. బాగుంది కదా, నచ్చింది కదా, మరెందుకు ఆలస్యం చేసుకోండి. చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. మాకు చిన్నప్పుడు సినిమాకి తీసుకెళ్ళేవారండి మా స్కూల్లోని టీచర్లు. ఒక్క టికెట్ మీద 2 సినిమాలు అనమాట. అలాగా ఒక్క క్లిక్తో మీకు 2 వీడియోలు చూపిస్తున్నాను చూడండి. నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి బంగారామ్స్. ఈ రెండింట్లో మీకు ఏ వంట బాగా నచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ బంగారామ్స్.